ఏంటి అమ్మాయి తాలిక అలాగే కనిపిస్తున్నా. కట్నం 25 లక్షలు అంట. ఆ బెప్ప మొహంగాడికి 25 లక్షలు అవసరమా? చెప్ప పెళ్ళి కొడుకు వాళ్ళ అమ్మకి 25 లక్షలు పెట్టి గాదిరాజ్ ప్యాలెస్లో పెళ్లి చేయమందంట. అందుకే ఇక్కడ పెట్టారు. మళ్ళీ దీనికో 25 బొక్క. ఈ సోంపాపిడి మొహంగాడికి జాబ్ లేకపోయినా ఆస్తులు ఉన్నాయని పెళ్లి చేసేస్తున్నారు మా వాళ్ళు. పెద్ద బలు ఫ్యామిలీ అంటీలు. పెళ్ళి కొడుకు చెల్లికి 7 లక్షలు ఆడపడుచు కట్నం అంట. గుంటకి మేకప్ సామాన్లు కొనుక్కోవడానికి డబ్బులు లేనట్టున్నాయి. ఎలా పోతే మనకి ఎందుకు, వచ్చామా తిన్నామా వెళ్ళిపోయామా. చూస్తుంటే మా పిన్ని బాబాయిని హారిది చేసేలా ఉన్నారు జిలేబీ గారు. అయినా మా వాళ్ళనే అన్నారులేండి. మా అన్నయ్య పెళ్ళికి మేము 2 లక్షలు కట్నం తీసుకున్నామని కట్నం తీసుకున్నాడు గాడిదా అన్నారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళని ఏమనాలి? ముళ్ళ పందులు అనాలా? అయినా నేను కరెక్ట్గానే అయినా నాకు చాలా హ్యాపీగా ఉందిలేండి. మా అమ్మాయికి ఎదురు కట్నం ఇచ్చే అల్లుడు వస్తాడు అని చెప్పి మా ముందు చాలా ఎక్స్ట్రాలు చేసేది. ఇప్పుడు గంజినీళ్ళు తాగించేస్తుంది మా కావేరి. మనలో మన మాట కానీ వేరుకాపురం పెట్టించే ప్లాన్లో ఉన్నారు మా వాళ్ళు. మాట వినకపోతే మా చెల్లి కదా హనీమూన్. అయినా అడగడం మర్చిపోయాను కానీ మీరెవరు? మా చెల్లికి ఫ్రెండ్ అవుతారా?